హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ కాళహస్తి ట్రైనర్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మీతో పంచుకోబోతున్నా. అదేమిటంటే, పుట్టిన ప్రతి బాబు కానీ పాప కానీ తన తల్లిదండ్రులు నా పిల్లవాడిని ఒక IAS ఆఫీసర్ చేయాలి, లేదా ఒక IPS ఆఫీసర్ చేయాలి, మరి ఒక IRS చేయాలి అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. మరి అది అంత తేలికైన విషయమా లేకపోతే కష్టమైనటువంటి విషయమా, మరి దీనికి ఎటువంటి పనులు చేయాలి ఏంటి అనేటటువంటి విషయాన్ని నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా అందించబోతున్నాను ఫ్రెండ్స్. సో ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేసినట్లయితే ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని అయితే మీరు మిస్ అవుతారు ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, ఈ విషయాన్ని మీరు తెలుసుకునే ముందు మీరు మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉండేటటువంటి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. తద్వారా నేను ఇచ్చేటటువంటి విద్య, ఉద్యోగ, వ్యక్తిత్వ అవగాహన అంశాలతో పాటు ఈ రోజు నుంచి నేను UPSC, APPSC, తర్వాత తెలంగాణ స్టేట్ PSC మొదలైనటువంటి ప్రాక్టీస్ టెస్ట్ని అయితే మీకు ఇవ్వబోతున్నాను. అంటే ఒక్కొక్క చాప్టర్కి ఆ చాప్టర్ అయిపోయిన తర్వాత మీరు రాసేటటువంటి ప్రాక్టీస్ టెస్ట్. సో మన ఛానల్ని ఆన్ చేసుకుంటే మీకు ఆ యొక్క క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఎలా ఇస్తారు ఏంటి అనేటటువంటి విషయాన్ని మొత్తం కూడా నేను మీకు అందించబోతున్నాను. సో కాబట్టి ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీరు UPSCలో అద్భుతాలు చేస్తారంటూ ఎటువంటి సందేహం లేదు ఫ్రెండ్స్. సో ఇక లేట్ చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. డోంట్ స్కిప్ దిస్ వీడియో. డియర్ ఫ్రెండ్స్, ప్రపంచంలోనే అత్యంత కఠినమైనటువంటి పరీక్షల్లో మరి అది భారత్లో నిర్వహించే సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి. అందుకే సివిల్స్లో ర్యాంక్ సాధించాలని చాలామంది కలలు కంటూ ఉంటారు. మరి ఈ UPSC ప్రతిభ ఉంటే ఎంతటి పేదవారికైనా అధికారాన్ని పట్టం కడుతుంది. UPSC ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్లను విడుదల చేస్తుంది. ఈ నియామక ప్రక్రియ ఖచ్చితంగా పారదర్శకంగా ఉంటుంది. UPSC బోర్డు ద్వారా 24 రకాల సర్వీసులు మనకి భర్తీ చేస్తారు. అందులో ముఖ్యమైనవి ఏంటంటే IAS అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, IPS పోలీస్ సర్వీస్, IFS ఫారెస్ట్, తర్వాత ఫారెన్ సర్వీస్, IRS రెవెన్యూ సర్వీస్, తర్వాత CDS కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్, మరి NDA నేషనల్ డిఫెన్స్ అకాడమీ వంటి అనేక రకాలైనటువంటి పోస్టులు ఈ UPSC ద్వారా అయితే ఫిల్ చేస్తారు. భారతదేశంలో 1926 అక్టోబర్ 1న పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేశారు. ఇది 1937లో ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్గా మార్పు చెందింది. ఆ తర్వాత 1950 జనవరి 26న రాజ్యాంగం అమలు అనంతరం ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్గా అవతరించింది. సో ఈ UPSC ఏర్పాటు విధి విధానాల గురించి భారత రాజ్యాంగంలో 315 నుంచి 323 ఆర్టికల్స్ వరకు అయితే క్లియర్గా మనకి వివరించడం అనేది జరిగిందనమాట. సివిల్స్ పరీక్ష 3 దశలుగా ఉంటుంది. మొదటగా ప్రిలిమినరీ టెస్ట్, అందులో అర్హత సాధించినటువంటి వారికి మెయిన్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఈ రెండిట్లో ఉత్తమ ప్రతిభ కనబరిచినటువంటి వారికి ఒక ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. మరి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్స్లో మనకి జనరల్ స్టడీస్ 1, జనరల్ స్టడీస్ 2, CSAT అని 2 పేపర్స్లో ఎగ్జామ్స్ అనేది ఉంటుందన్నమాట. మరి దీంట్లో జనరల్ స్టడీస్లోకి వచ్చేపాటికి మొదటిది కానీ చూసుకుంటే మనం కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ ఆర్ట్స్ అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి ప్రశ్నలు ఉంటాయి. మరి మల్టిపుల్ చాయిస్తో 100 ప్రశ్నలు, 2 గంటల సమయం అనేది ఉంటుంది. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు, మొత్తం 200 మార్కులు ఉంటుందన్నమాట. దీనికి 1/3 నెగిటివ్ మార్కులు అయితే ఉంటాయి. ఈ పేపర్లో బోర్డు నిర్ణయించేటటువంటి కట్ ఆఫ్ మార్కులు కూడా రావాల్సి ఉంటుందన్నమాట. ఇక జనరల్ స్టడీస్ 2 అంటే CSATలో కాంప్రిహెన్షన్, బేసిక్ న్యూమరిక్ ఉంటుంది, లాజికల్ రీజనింగ్, మెంటల్ అబిలిటీ క్వశ్చన్స్ అనేది
ఈ యొక్క జనరల్ సైన్స్ 2లో అయితే ఉంటాయి. మల్టిపుల్ చాయిస్తో మనకి 80 ప్రశ్నలు ఉంటాయి. 2 గంటల సమయంలో పూర్తి చేయవలసి ఉంటుంది. ప్రతి ప్రశ్నకు కూడా 2.5 మార్కులు, మొత్తం 200 మార్కులు ఉంటుంది. మరి దీనికి కూడా నెగిటివ్ మార్కులు ఉంటాయి 1/3. అంటే 3 ప్రశ్నలకు 3 ప్రశ్నలు తప్పపోతే 1 మార్క్ అనేది కట్ అవుతుంది అనమాట. ఈ పేపర్లో 33% కంటే ఎక్కువ మార్కులు వస్తే క్వాలిఫై అయినట్టు లెక్క. ఇది కేవలం క్వాలిఫై పేపర్ మాత్రమే, గుర్తుంచుకోండి. ఇది కేవలం క్వాలిఫై పేపర్ మాత్రమే. మరి ప్రిలిమ్స్ క్వాలిఫై అయితేనే మెయిన్స్ రాయడానికి అర్హత అనేది ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామ్ ఇందులో 9 పేపర్లో పరీక్ష అనేది ఉంటుంది. పార్ట్ ఏలో ఏదైనా ఒక లాంగ్వేజ్, అంటే రాజ్యాంగం గుర్తించినటువంటి వాటిలో ఒక లాంగ్వేజ్ అనేది మనం సెలెక్ట్ చేసుకుని పరీక్ష అనేది రాయవలసి ఉంటుంది. పార్ట్ బిలో ఇంగ్లీష్ అనేది రాయాలి. ఈ యొక్క పార్ట్ ఏ, పార్ట్ బి ఈ రెండిట్లో ప్రతి పేపర్ కూడా 300 మార్కులు ఉంటాయి. 3 గంటల సమయం కూడా ఉంటుంది. వీటిలో ఎవరికైతే 25% మార్కులు సాధిస్తే వాళ్ళు క్వాలిఫై అవుతారు. మరి వీటిలో వచ్చినటువంటి మార్కులు మెరిట్ స్కోర్స్కి అయితే కలపరు. ఇది క్లియర్గా మీరు గమనించుకోవాలి. తర్వాత పార్ట్ 1లో వ్యాస రచన అనేది ఉంటుంది. ఇవి 250 మార్కులకి 3 గంటల సమయం అనేది ఇస్తారు. ఈ పార్ట్ 1లో వ్యాస రచన అనేది రాయవలసి ఉంటుంది. మరి పార్ట్ 2లో ఏముంటుందంటే జనరల్ స్టడీస్ 1. మరి దీంట్లో మనకి హిస్టరీ ఉంటుంది, జాగ్రఫీ, ఇండియన్ సొసైటీలో పరీక్షలు అనేది రాయాలి. తర్వాత పార్ట్ 3కి వచ్చేపాటికి జనరల్ స్టడీస్ 2లో పాలిటీ, గవర్నెన్స్, మరి సామాజిక న్యాయం మీద, అంతర్జాతీయ సంబంధాల మీద పరీక్ష అనేది రాయవలసి ఉంటుంది అనమాట. పార్ట్ 4, ఈ పార్ట్ 4లో జనరల్ స్టడీస్ 3. దీంట్లో ఎకనామిక్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, బయోడైవర్సిటీ, మరి విపత్తు నిర్వహణ, దేశ భద్రత అనేటటువంటి కాన్సెప్ట్ దీంట్లో ఉంటుంది. ఇది పార్ట్ 4లో ఉంటుంది. పార్ట్ 5లోకి వచ్చేపాటికి జనరల్ స్టడీస్ 4. దీంట్లో ఎథిక్స్, హ్యూమన్ వాల్యూస్, ఆప్టిట్యూడ్ అనేది దీంట్లో ఉంటుంది. మరి జనరల్ స్టడీస్ 1, 2, 3, 4, 5 ప్రతి పేపర్కు కూడా 250 మార్కులు, 3 గంటల సమయం అనేది ఉంటుంది. అయితే అభ్యర్థులు ఎంచుకున్న ఒక సబ్జెక్ట్ను 2 పేపర్లో పరీక్ష రాయవలసి ఉంటుంది. పార్ట్ 6 అంటే పేపర్ 1లో 250 మార్కులు, 3 గంటల సమయం ఉంటుంది. మరి పార్ట్ 7లో కూడా పేపర్ 2 250 మార్కులు, 3 గంటల సమయం అనేది ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనకి మెయిన్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు ఫర్ యూపీఎస్సి కోర్సుకి. ఓకే, ఇక ఎవరైతే ప్రిలిమ్స్లో పాస్ అయినటువంటి వాళ్ళకి మెయిన్స్ కూడా పాస్ అయినటువంటి వాళ్ళకైతే ఇంటర్వ్యూ అనేది మనకి కండక్ట్ చేయటం అనేది జరుగుతుంది. దీన్ని ఇంటర్వ్యూ లేదా పర్సనాలిటీ టెస్ట్ అని చెప్పేసి అంటారు. ఇది 275 మార్కులకు నిర్వహిస్తారు. మెయిన్స్ ఇంటర్వ్యూలో మొత్తం 2025 మార్కుల ఆధారంగా ఆల్ ఇండియా ర్యాంక్ అనేది నిర్ణయిస్తారు. నోటిఫికేషన్లో ఇచ్చిన పోస్టులను, అభ్యర్థులకు వచ్చినటువంటి మెరిట్ మార్కులను బట్టి సివిల్ సర్వీస్ ఉద్యోగాలను ఈ యొక్క బోర్డు అనేది భర్తీ చేయటం అనేది జరుగుతుంది అనమాట. సో క్లియర్గా అర్థమైంది కదా. సో చివరికి కూడా మొత్తం 2025 మార్కుల ఆధారంగా ఆల్ ఇండియా ర్యాంక్ అనేది నిర్ణయిస్తారు. మరి నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి పోస్టులను, అభ్యర్థులకు వచ్చినటువంటి మెరిట్ మార్క్ లిస్టును బట్టి సివిల్ సర్వీస్ ఉద్యోగాలను భర్తీ చేయటం అనేది జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మనకి యూపీఎస్సి పరీక్షల యొక్క విధానం అనేది నడుస్తూ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రాముఖ్యతను తెలియజేయటం కోసం జూన్ 23న యునైటెడ్ నేషన్ పబ్లిక్ సర్వీస్ డేగా నిర్వహిస్తారనమాట. సో ఫ్రెండ్స్, మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. యూపీఎస్సి ఉండేటటువంటి విధానాలు ఏంటి, మరి ఏ ఎగ్జామ్స్కి ఏమేమి ఉంటాయి, మరి మెయిన్స్ ఏ విధంగా జరుగుతుంది, ఇంటర్వ్యూ ఏ విధంగా జరుగుతుంది, ఎన్ని మార్కులు జరుగుతుంది, ఎంత సమయం జరుగుతుంది అనేది అన్నీ తెలుసుకున్నాం. కాబట్టి మీరు అందరూ కూడా
ఈ యొక్క సివిల్స్ ఎగ్జామ్స్లో అటెంప్ట్ చేసి మంచిగా పాస్ అయ్యి భారతదేశానికి ఉన్నతమైనటువంటి అధికారులు అవ్వాలని అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ డాక్టర్ కాళహస్తి యూట్యూబ్ ట్రైనర్. నేను ప్రాక్టీస్ టెస్ట్ అయితే కండక్ట్ చేయబోతున్నాను. సో డెఫినెట్గా మీరు దాంట్లో పాల్గొనాలి అని అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉండేటటువంటి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. తద్వారా నేను ఇచ్చేటటువంటి విద్య, ఉద్యోగ, వ్యక్తిత్వ అవగాహన అంశాలన్నీ కూడా మీ యొక్క మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో అందుతుంది ఫ్రెండ్స్. సో మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకు. థ్యాంక్ యూ సో మచ్.